మన రాష్ట్రంలో అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి గాంగానే చేయడం జరిగింది. కానీ ఒక ఆటో అన్నలకు మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకునేటోళ్ళు కావచ్చు, జీపు నడుపుకుంటోళ్ళు కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటోళ్ళు కావచ్చు, టాక్సీ నడుపుకుంటోళ్ళు కావచ్చు, అట్లాగే లారీ నడిపేటోళ్ళు కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకుముందు నేను చెప్పినట్టు జీపు, లారీ, టాక్సీ, వ్యాను, ట్రాక్టర్ అందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అద్దబిగేడు పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మీకు రైతు బీమా కూడా ఉన్నది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు, కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున, అట్లాగే ధార్మికులు, మన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికి కూడా తెలుసు. ఎట్లా ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా మీకు తెలుసు. అందుకే భారతదేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు? కేసీఆర్. అట్లాగే గౌడన్నకు బీమా ఇచ్చిండు, గీత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు. డ్రైవర్లకు, నేతన్నలకు, రైతన్నలకు, గౌడన్నలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు. మొన్న పోయిన ఎలక్షన్లా ఒక హామీ ఇచ్చిండు, సరే మనం ఓడిపోయిన ఇయ్యాల, లేకపోతే ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. నిజానికి ఈసారి కేసీఆర్ గారు గెలిచుంటే, ఇప్పుడు గెలిచుంటే, మూడోసారి ముఖ్యమంత్రి అయింటే ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా ఈ పాటికి బీమా వచ్చేది. కేసీఆర్ గారు గెలిచింటే ఇంకా చాలా జరుగుతుండే. ఈ పాటికే పెన్షన్ 4,000 అవుతుండే, ఈ పాటికే మరి రైతు భరోసా, రైతు బంధు పెరుగుతుండే, ఇంకా చాలా జరుగుతుండే. సరే అది పక్కకు పెడదాం ఒక నిమిషం. అట్లాగే మీకు తెలుసు మన సిరిసిల్లలో, మన వేములవాడలో, మన జిల్లాలో, ఇల్లంతకుంటలో, బోయిన్పల్లిలో ప్రతి ఇంట్లో, ఇప్పుడు మీరు ఇక్కడ ఆటో డ్రైవర్లు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లో చాలా దగ్గర 80-90% ఇళ్లల్లో లేడీస్ బీడీలు చుడతారు. కరెక్టా నేను చెప్పేది? బీడీలు చుడతారు. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ లేదు. బీడీలు చుట్టే ఆడబిడ్డలు 4.5 లక్షల మందికి ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి. ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడ్డ వ్యక్తి. ఏ రంగమైనా, నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, ఆటో అన్న కావచ్చు, లేదా బీడీలు చుట్టే ఆడబిడ్డ కావచ్చు, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారిని మనం గవర్నమెంట్లో కాపాడుకోలేకపోయినాం, అది మన బ్యాడ్ లక్. కానీ ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి. మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది. మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరూ, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. నేను మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది, నేను ఆడ ప్రచారం చేస్తున్నా. ఒకరోజు మీ ఆటో అన్నలకు అండగా నిలబడాలి, ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం, ఎక్కి ఆ ఆటో అన్నలతో వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం. మరి 162 మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఒక మా తమ్ముడు సతీష్ లెక్క ఇంకా కొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బాగుండి బతికినరు. అట్లా ఎంతో మంది ఆగమాగం అయిపోయినరు జీవితాలు. వాళ్ళకు